హాయ్ అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే మాకు హాలిడే లేదండి. మేము ఇండియన్ హాలిడేస్ ఫాలో అవ్వము. నేను చేసే కంట్రీ తాలూకా హాలిడేస్ అయితేనే అవే ఫాలో అవుతాము. సో కాకపోతే మా మేనేజర్స్ వాళ్ళు ఏమన్నారంటే బ్రేక్ తీసుకోండి పర్వాలేదు పూజ టైంలో మీరు అని అంటే ఓకే అనుకున్నాము. సో లీవ్స్ పెట్టడానికి కూడా నాకు ఆల్మోస్ట్ అన్ని లీవ్స్ యూటిలైజ్ అయిపోయింది. ఈ రెండు వస్తుంది కదా, ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేసేసాను. సో ఇంకా 5 to 7 అయితే బ్రేక్ తీసుకున్నానండి. తీసుకొని గబగబా ముందు నేను మొన్నే చెప్పినట్టు మినుము తినాలన్నాను కదండి. సో పెరుగు వడలు చేశాను, అట్లాగే పాయసం చేశాను. లక్ష్మీ పూజ అయితే అయిపోయింది. 6 to 8 ఇయర్స్ నుంచి మేము ఆల్మోస్ట్ క్రాకర్స్ కాల్చడం మానేసామండి. సో ఇంకెందుకు మళ్ళీ కొత్తగా ప్రారంభించమని కొత్త హౌస్కి వచ్చాము క్రాకర్ కాలుద్దాం అలాంటివి ఏమీ లేదు, మానేసుకున్నామండి. ఎందుకంటే సౌండ్ పొల్యూషను మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇప్పుడే 6 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్తున్నారు ఎందుకమ్మా వాటికి అమౌంట్ వేస్ట్ చేయడం ఊరకనే, నాన్న మన ముగ్గురికి ఆ అమౌంట్ని షేర్ చేసేస్తే మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం కదా అనేవారు. సో మా హస్బెండ్ కూడా అది బాగానే ఉంది కదా అని మాకు అలాగే కంటిన్యూ అయిపోతున్నామండి. ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా ఎవరి షేర్ వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తే ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటూ ఉంటాము. అంతేనండి. సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. దాని తాలూకా ఫొటోస్ 1-2 యాడ్ చేస్తాను ఈ వీడియోకి. మా ఇంట్లో పూజ అయిపోగానే నేను మా ఫ్లాట్స్ కొత్త ఫ్లాట్స్ కదండి, అందరూ ఒకసారి కిందన కూడా పూజ చేసుకొని అందరూ కలిపి క్రాకర్స్ కాల్చుదామన్నారు. నాకు అంత టైం లేదండి అని చెప్పి కిందన మాత్రం ఒకసారి వెళ్ళి ఆ పూజ చూసేసి అందరినీ ఒకసారి పలకరించి వచ్చేసి నేను బ్యాక్ టు వర్క్ అండి. మా పూజ ఎలా చేసుకున్నాను సింపుల్ పిక్స్ అవన్నీ మీకు ఈ వీడియోతో అటాచ్ చేస్తానండి. చూసి ఎలా ఉన్నాయో కిందన కమెంట్ చేయండి. వచ్చేసేయండి, మీకు అటాచ్ చేసిన తర్వాత అన్నీ దాన్ని వివరంగా చెప్తాను. ఈసారి లైటింగ్లతోటి మా దేవుడి మందిరాన్ని అట్లా అరేంజ్ చేసామండి. అరేంజ్ చేసిన తర్వాత అది కూడా చూసారు కదా, లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాము. మనం ఏ పూజ అంటే ఎలాంటి స్పెషల్ పూజ, అది దీవాలి అవనివ్వండి, దసరా అవనివ్వండి, లేకపోతే ఏ పూజ అయినా చేసేటప్పుడు నిత్య పూజ మ్యాండేటరీ అండి. సో మనం నిత్యం పెట్టుకునే పూజ దండం పెట్టుకునే ఆ విగ్రహాలకు కానీ దేనికైనా ముందు వాటికి మనం దండం పెట్టుకొని దీపం పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాతే ఏ స్పెషల్ పూజన చేసుకోవాలి. సో ఆ విధంగా నేను ఈరోజు మొత్తం ముందుగా పూజ చేసుకొని తర్వాత ఇగో లక్ష్మీ పూజ అయితే చేసుకున్నానండి. చక్కగా 3 రకాల అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను. చిట్టి గాజులు పెట్టాను చూసారు కదా, వెనక్కిన పసుపు ఎరుపు అలాగే వెండి పువ్వులతోటి పూజ చేసుకున్నాను. శక్తి కొద్దీ అదిగో పెరుగు వడలు పాయసం అయితే నైవేద్యం పెట్టానండి. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి అని అంటే లక్ష్మీ గణపతి ఉన్న ఆ దీపాలు ఈ సంవత్సరం నేను స్పెషల్గా తీసుకున్నానండి. ప్రతి సంవత్సరం ప్రత్యేకించి కొత్త మేము కొన్న కానీ ఈ సంవత్సరం సరే న్యూ హౌస్కి మారేమో ఈ కొత్త స్పెషల్గా ఏదైనా ప్రమిదలు కొనుక్కుందామని ఆ 2 రకాలు తీసుకున్నానండి. ఆ 2 ప్రమిదలు తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. దేవుడి మందిరంలో పెట్టేటప్పటికల్లా చాలా అందం కూడా వచ్చాయి. ఇంకోటి అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా మదర్ ఒకసారి అట్లా ఫోటో తీసుకున్నాము. అండ్ బయట వాతావరణం అయితే మేము పూజ అంతా అయిపోయేటప్పటికి మంచి మబ్బు వచ్చిందండి. వర్షం పడిపోతుంది పెద్దది అనుకున్నాము. బట్ ఒక 5 మినిట్స్లో మళ్ళీ నార్మల్ అయిపోయింది. అయిపోగానే సరే అయితే ఇంకొకసారి కిందకి ఫ్లాట్స్ వాళ్ళు కూడా కింద మెసేజ్ పెడుతున్నారు అనమాట, అందరూ రావాలని. సో అందుకని ఫ్లాట్స్ కిందకి వెళ్ళాము. చూసారు కదా లక్ష్మీదేవిని ఎట్లా అలంకరించారో, చాలా బాగుందండి, డీసెంట్గా అనిపించింది. సో ఇవన్నీ పూర్తి చేసుకొని ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికల్లా 7:45 to 8 అయ్యిందండి. వచ్చేసరికల్లా మా ఎవ్రీ ఇయర్ మా కంపెనీ మాకు గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తుంది. సో అలాంటి ఇది ఒకటండి యావడది హ్యాంపర్. ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. బాయ్.